రాజంపేటలోని భయంకరమైన పాములు, తేలు వంటి విషపురుగులున్న భయంకరమైన గుహ గురించి మీలో ఎంతమంది తెలుసు? ఈ గుహలోకి ఆర్జీపీటీ వెంకన్న కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయితే రావడం జరిగింది. ఇలాంటి గుహలోకి నేను వెళ్ళి మళ్ళీ ప్రాణాలతో తిరిగి వచ్చాను లేదా వీడియో చివరి వరకు చూడండి. నమస్తే అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు వచ్చేసి నందలూరు దగ్గరలోని లంజకనం దగ్గరికి అయితే పోతాము. పేరు ఏదో తేడా ఉందని మీలో చాలా మంది డౌట్ అయితే రావచ్చు. నందలూరు లంజకనం అని కొట్టండి, మీకు గూగుల్లో డైరెక్ట్ అయితే రావడం జరుగుతుంది. మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఇక్కడున్న మేమైతే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇది మా వృత్తి ధర్మము. ఇక్కడ ఎట్లుందో అలానే మేము ఆ పేరుతోనే పిలవాలి కాబట్టి మేము ఆ విధంగా అయితే లంజకనం అని పిలుస్తాము. గూగుల్ అయితే లంజకనమ గుట్ట అని ఉంటుంది. ఎంతో పెద్ద పెద్ద కొండలు ఎక్కిన నాకు ఇలా మెటికల్ మీద రావడం చాలా చిన్న విషయము. లోపలికి వచ్చిన తర్వాత గుహ అయితే చాలా బాగుంది. గుహ దగ్గర వేడి లేకుండా మొత్తం కూడా వైట్ కలర్ సిమెంట్ అయితే పెట్టడం జరిగింది. లోపలికి వచ్చిన తర్వాత గేట్ అయితే వేసినారు. గేట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళాను. డైరెక్ట్ గా చూసుకోండి, మొత్తం మబ్బుగా అయితే ఉంది. లైట్ వేస్తే కూడా లోపల అంత చీకటిగా ఉంది. లోపలికి వచ్చిన తర్వాత ఇంకొక ద్వారం అయితే ఉంది. నేను వచ్చేటప్పుడు అంతగా గమనించలేదు. దీనికైతే లోపల రావడానికి 2 దారులు ఉన్నాయి. ఈ గుహను చూసానే గుండెలు జారిపోతే అలాంటి గుహలోకి మొత్తం కూడా వెళ్ళడం జరిగింది. ఫుల్ వీడియో కావాలంటే ఆర్ఆర్ దగ్గర క్లిక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.